యావరేజెస్. సో, యావరేజెస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో, ఈ వీడియోలో నేను యావరేజెస్ గురించి మీకు చెప్పబోతున్నాను. స్టార్టింగ్ విత్ బేసిక్స్. సో, స్టార్టింగ్ కొంచెం బేసిక్స్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని బ్యాంక్ ఎగ్జామ్స్లో అడిగేవి కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని ఆ మోడల్ క్వశ్చన్స్ని ఓన్లీ షార్ట్ కట్స్తో మాత్రమే మీకైతే సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు యావరేజెస్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ కొంచెం ఈజీగా అయితే సాల్వ్ చేయగలరు విత్ దిస్ షార్ట్ కట్స్. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. యావరేజెస్. సో మనం యావరేజెస్ని ఎప్పుడు కూడా 2 వేస్లో కనుక్కోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఫార్ములా, ఇంకోటి వచ్చేసరికి మనకి ఇంకో మెథడ్ ఉంది, దాన్నే మనం అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్ అంటాం. ఓకే, సో మీరు రెండు తెలుసుకొని ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఫార్ములా అనేది అందరికీ తెలుసు. ఓకే, అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఎక్కువ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది టైం సేవింగ్. ఎస్పెషల్లీ మనము డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్లో ఈ మెథడ్ని యూజ్ చేసినట్టయితే మనకి యావరేజ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే, సో ఆ 2 మెథడ్స్ అనేవి చెప్తాను బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 9, 10 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్కి మనం యావరేజ్ కనుక్కోవాలంటే జనరల్గా ఏం చేస్తాము, సమ్ చేస్తాము. వీటి సమ్ ఎంత, 30 బై ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి బై 4, దట్ ఈస్ ఈక్వల్ టు 7.5. సో మనం యావరేజ్ 7.5 ఉంటాం. ఇది ఫార్ములా మెథడ్. ఓకే, సో ఇప్పుడు అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్లో ఏం చేస్తాము అంటే సేమ్ 5, 6, 9, 10 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా. సో మనము ఏదైనా సరే ఏదో ఒక నెంబర్ని తీసుకొని మనం అదే యావరేజ్ అని ఫిక్స్ చేస్తాం. ఓకే, అదే కదా అజ్యూమ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే 10 తీసుకుంటా. ఓకే, సో 10 అనేది యావరేజ్గా తీసుకుంటున్నా, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే, అజ్యూమ్ చేసుకొని తర్వాత ఏం చేస్తానంటే ఈ 10కి మనం ఏం చేస్తే ఈ మిగతా నెంబర్స్ వస్తాయి అనేది మనం ఆలోచించాలి. ఓకే, సో అంటే ఏం లేదు, ఈ 10కి మనం 5 రావాలంటే ఏం చేయాలి, -5 చేయాలి కదా. ఇప్పుడు 10 - 5 చేస్తే మనకి 5 వస్తుంది. ఓకే, సిమిలర్గా 6 రావాలంటే -4 చేయాలి. సిమిలర్గా 9 రావాలంటే -1 చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇవంతా యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 5, 4, -1. ఓకే, సో అంతా -10 వచ్చింది. సో -10 వేసాను. ఓకే, సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, కాబట్టి బై 4 వేసాను. ఓకే, సో దీని వాల్యూ ఎంత, 2.5. సో 10లో 2.5 తీస్తే ఎంత వస్తుంది, 7.5. మనకి ఆన్సర్ ఎంత, 7.5. ఓకే, సో నేను 10 తీసుకున్నాను కదా. సో 10 తీసుకోవాలంటే అదేం లేదు, మీరు 5 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 5 తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు అజ్యూమ్డ్ యావరేజ్ 5 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు 5కి నేను ఏం చేస్తే ఇవి వస్తాయి అనేది చూస్తాను. ఓకే, 5కి +1 చేస్తే నాకు 6 వస్తుంది. ఇక్కడ +4 చేస్తే 9 వస్తుంది. +5 చేస్తే నాకు ఇది వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకేమొచ్చింది చూడండి, +1, +4, +5 ఎంత, +10 బై మొత్తం ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి ఇది చేసినా మనకి ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. అలాగే మీరు 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకొని మనం ఏం చేయాలి, ఇలా సాల్వ్ చేసినట్టయితే మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే 5 అలాగే 6. ఓకే, సో ఇక్కడ సమ్ ఎక్స్ ఉంది, అది నాకెంతో తెలియదు. ఓకే, ఇక్కడ +12 ఇచ్చాడు. ఓకే, సో వీటంతా యావరేజ్ వచ్చేసరికి వీటన్నిటి యావరేజ్ వచ్చేసరికి మనకి లెట్స్ సే 9 ఉంది అని అనుకుందాం. ఓకే, సో ఇలా మనకి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే, సో జనరల్గా మనము ఫార్ములా మెథడ్లో ఎలా చేస్తాము, సో మొత్తం యాడ్ చేస్తాము, బై 4 వేస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు 9 వేస్తాం. ఓకే, సో జస్ట్ సాల్వ్ చేసి చూద్దాము. సో ఇక్కడ 11 + 12 23 + x బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. ఓకే, సో ఈ 4 మల్టిప్లై అయితే మనకి ఇక్కడ 36 వస్తుంది. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 13 వస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 13 అని చెప్తాం. ఓకే, సో ఇది ఫార్ములా మెథడ్. ఓకే, సో నెక్స్ట్ అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్ ఎలా చేస్తాము అంటే, ఓకే, సో ఇందాక మనం ఏం చేసాము, అజ్యూమ్ చేసుకున్నాము. ఓకే, సో ఒకటి పర్టికులర్ థింగ్ అని అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి అజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు యావరేజ్ 9 అని. కాబట్టి 9 అనేది ఇలా పెట్టుకుంటాం. సో 9 అనేది ఇలా పెట్టుకొని ఈ 9కి మనం ఏం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి అనేది చూస్తాం. ఓకే, ఈ 9కి నేను ఏం చేస్తే ఇక్కడ వస్తుంది, -4 చేస్తే నాకు 5 వస్తుంది. 9కి
-3 చేస్తే నాకు 6 వస్తుంది. 9కి ఎంత చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుందని తెలీదు. కాబట్టి దాన్ని అలా బ్లాంక్ ఇలా పెట్టుకుంటా. ఓకే. ఇక్కడ చూద్దాం. సో 9కి ఇక్కడ నాకు ఎంత చేస్తే వస్తుంది? +3 చేస్తే నాకు ఇది వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే, సో ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది. ఆ వాల్యూ ఎలా కనుక్కుంటాము అంటే, సో ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఇవంతా సమ్ చేస్తే మనకి 0 రావాలి. ఓకే. సో ఇప్పుడు -4 ఉందా? -4 -3 ఇది వచ్చేసరికి ప్లస్ సంథింగ్ +3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. -3 +3 క్యాన్సిల్. అప్పుడు ఈ వాల్యూ ఏమొస్తుంది? 4 వస్తుంది కదా. సో అంటే ఈ ప్లేస్లో ఏముండాలి? 4 ఉండాలి. ఓకే. అంటే +4 ఉండాలి. ఓకే. సో అంటే అప్పుడు ఈ వాల్యూ ఏమొస్తుంది? ఈ యావరేజ్ ఈ 9 + 4 ఎంత? 13. కాబట్టి ఈ వాల్యూ ఏమొస్తుంది? 13 వస్తుంది. ఓకే. మీకు ఇప్పుడు చూస్తుంటే నేను చెప్తుంటే మీకు కొంచెం పెద్ద ప్రాసెస్లా అనిపించవచ్చు. కానీ మీరు వన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది కానీ మీకు బాగా అర్థమయ్యి మీరు కానీ సాల్వ్ చేస్తున్నట్టయితే మీకు దీనికన్నా ఇదే ఫాస్ట్ అవుతారు. ఓకేనా. ఎస్పెషల్లీ ఇన్ ద డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్లో ఈ అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్ కానీ మీరు కానీ యూజ్ చేసినట్టయితే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఓకే. సో ఒక టేబుల్ ఉంది. ఓకే. ఆ టేబుల్లో ఒక కాలమ్ ఉందనుకుందాం. ఓకే. ఆ కాలంలో కొన్ని వాల్యూస్ ఇచ్చేసారు. ఓకే. సో ఇది వచ్చేసరికి 200, ఇది వచ్చేసరికి 250, ఇది వచ్చేసరికి 400 ఇలా ఉంది. ఓకే. సో ఇక్కడ కూడా ఒక వాల్యూ ఉందంట. ఓకే. అది మనకి ఇవ్వలేదు. కానీ ఈ టోటల్ 4 యొక్క యావరేజ్ మనకి ఇచ్చారు. అదేంటంటే లెట్స్ సే 300 ఉందనుకుందాం. ఓకే. సో 300 అని మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ వాల్యూ ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలి? సో నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ మెథడ్లో చూసుకున్నట్టయితే 300కి నేను -100 చేస్తే 200 వస్తుంది. అలాగే 300కి -50 చేస్తే నాకు 250 వస్తుంది. 300కి +100 చేస్తే నాకు ఏమొస్తుంది? 400 వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్ ఎక్స్ నాకు తెలియదు. కాబట్టి ఇవంతా యాడ్ చేస్తే 0 రావాలి. కాబట్టి -100 +100 క్యాన్సిల్. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? +50 వస్తుంది. కాబట్టి 300కి +50 చేస్తే ఎంత? 350. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 350. ఓకే. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇలా మనము యాక్చువల్ ఫార్ములా కన్నా కూడా సో ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయమన్నమాట. ఓకే. కాబట్టి రాంగ్ పోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఈ మెథడ్ వాడితే. ఓకే. దట్స్ ఇట్ గైస్. కాన్సెప్ట్ అయితే ఇది. ఓకే. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. మోడల్ 1 కరెక్షన్ ఇన్ యావరేజెస్. ఓకే. సో ప్రాబ్లమ్స్ చూద్దాము. మీకు ఐడియా వస్తుంది. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 గర్ల్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 58 kg. సో 50 గర్ల్స్ ఉన్నారంట. వాళ్ళ మొత్తం యావరేజ్ వచ్చేసరికి 58 kg ఉందంట. ఓకే. సో తర్వాత అర్థమైందంట. ఇట్ వాజ్ లేటర్ డిస్కవర్డ్ దట్ ద వెయిట్ ఆఫ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ వాజ్ రీడ్ యాజ్ 45 వేర్ యాజ్ ద యాక్చువల్ వెయిట్ వాజ్ 65. వాట్ ఈస్ ద యాక్చువల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్? సో ఇది మనకి అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 50 గర్ల్స్ ఉన్నారంట. 50 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ 58 అంట. కానీ తర్వాత అర్థమైందంట వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వెయిట్ 45గా రాశారు. 45గా వేస్తే ఇది వచ్చింది మనకి. కానీ తన యాక్చువల్ వెయిట్ ఏంటంట 45 కాదంట, 65 అంట. ఓకే. సో ఇప్పుడు 65 ఉంటే మనకి యావరేజ్ వెయిట్ ఎంత వస్తుంది? ఇది ప్రాబ్లం. ఓకే. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే. సో ఇక్కడ మనకి 2 వెయిట్లు ఉంటాయి. ఓకేనా. ఒకటి కరెక్ట్గా వేసింది కరెక్ట్ అసలైన యాక్చువల్ వెయిట్ ఎంత, వాళ్ళు తప్పుగా వేసిన వెయిట్ ఎంత. ఓకే. మనం ఏం చేస్తామంటే కరెక్ట్ మైనస్ రాంగ్ ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కరెక్ట్ ఎంత? 65. యాక్చువల్ వెయిట్ ఎంత? 65. కానీ రాంగ్గా వేసుకున్న వెయిట్ ఎంత? 45. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వచ్చింది? మనకి +20 వచ్చింది. ఓకే. సో ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ 58ని ఇలా తీసుకుంటాం. 58 తీసుకుంటాము. ఇక్కడ +20 వచ్చింది కాబట్టి +20 రాస్తాను. మొత్తం ఎంతమంది? 50 మంది. కాబట్టి /50 వేస్తాను. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 58.4. సో 58.4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేస్తాను. ఓకే. సో ఇలా చేయాలన్నమాట మనకి ఇలా ఇచ్చినప్పుడు. ఓకే. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 18 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ వాజ్ 60. 18 స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళకి యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 60 అంట. ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ అవుట్ దట్ ద మార్క్స్ ఆఫ్ వన్ స్టూడెంట్ హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 63 ఇన్స్టెడ్ ఆఫ్ 36. అంటే దీని అర్థం ఏంటి? ఇది కరెక్ట్ మార్క్స్ కానీ రాంగ్ మార్క్స్ ఇది.
ఓకే, కాబట్టి నేనేం చెప్పాను, ఫస్ట్ ఏం కనుక్కోవాలి, కరెక్ట్ మైనస్ రాంగ్. ఓకే, యాక్చువల్గా కరెక్ట్ ఎంత 36, రాంగ్ ఎంత 63. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 2 మైనస్ 27 వచ్చింది. కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 16 అట్టే తీసుకోవాలి. 60 -27 వచ్చింది కాబట్టి -27 మొత్తం ఎంతమంది 18 మంది కాబట్టి బై 18. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది 3/2 అంటే ఎంత 1.5. కాబట్టి 60 - 1.5 ఎంత 58.5. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 58.5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదన్నమాట గైస్. ఇలా అయితే మనం సాల్వ్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఫాస్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ నేను చెప్పను, మీరే సాల్వ్ చేయండి. ఓకే, సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా, సో ఇది మీకు ఇచ్చే నేను హోంవర్క్ అనమాట. ఓకే, సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కానీ జస్ట్ కామెంట్ చేయండి, సో నేనైతే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్ కంబైన్డ్ గ్రూప్ యావరేజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది, 10 మంది గ్రూప్ ఉంది. ఓకే, ఆ గ్రూప్ యొక్క యావరేజ్ అనేది సంథింగ్ ఇచ్చారు. ఓకే, సో తర్వాత ఇంకో గ్రూప్ ఉంది, అనదర్ గ్రూప్ ఉంది. ఓకే, 20 మంది, సో వాళ్ళకి యావరేజ్ ఇచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఈ మొత్తం అంటే 30 మంది కదా, ఈ 30 మంది గ్రూప్ కావాలా, ఈ 30 మంది గ్రూప్ యొక్క యావరేజ్ కావాలా, అదే ఈ కంబైన్డ్ గ్రూప్ యావరేజ్ అంటే ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో చూద్దాము. ద యావరేజ్ ఆఫ్ 30 రిజల్ట్స్, ద యావరేజ్ ఆఫ్ 30 రిజల్ట్స్ ఉన్నాయి. ఈ 30 రిజల్ట్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 20 అన్నారు. తర్వాత యావరేజ్ ఆఫ్ అనదర్ 20 రిజల్ట్స్ ఉంది, బట్ యావరేజ్ వచ్చేసరికి 30 అన్నాడు. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అంటే 30 + 20 మొత్తం ఎంత 50. ఈ 50 యొక్క రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే అజ్యూమ్డ్ యావరేజ్. ఓకే, ఈ 30 కానీ 20 కానీ ఉన్నాయి కదా, సో ఏదో ఒకటి యావరేజ్ అనుకుంటా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 తీసుకున్నా యావరేజ్. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 30కి ఏం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి అనేది మనం చూడాలి. 30కి ఏం చేస్తే 30 వస్తుంది +0, 30కి -10 చేస్తే నాకు 20 వస్తుంది -10. ఇక్కడతో ఒక స్టెప్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 30 ఉంది కదా, సో ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో దాన్ని మనం దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 30 × -10 ఎంత -300. నెక్స్ట్ ఈ 20ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, 20 × 0 ఎంత 0నే కదా, కాబట్టి 0. తర్వాత ఏం చేయాలి, వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది -300. ఓకే, కాబట్టి ఇక్కడ రాసుకుంటా, ఇదేదైతే వచ్చిందో దాన్ని మనం ఇక్కడ రాసుకుందాం. సో -300. సో టోటల్ ఎంతమంది 50, కాబట్టి బై 50. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది, మొత్తం చేస్తే ఎంత వస్తుంది అంటే 24. సో 24 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను 20ని కూడా అజ్యూమ్డ్గా చేసుకొని చేస్తాను, అప్పుడు కూడా చూద్దాం ఏమొస్తుందో. ఓకే, సిమిలర్గా 30 రిజల్ట్స్ 20 యావరేజ్, అనదర్ 20 రిజల్ట్స్ 30 యావరేజ్. ఓకే, సో టోటల్ 50. ఇప్పుడు నేను 20ని యావరేజ్గా అనుకుంటా. ఓకే, 20ని యావరేజ్గా అనుకున్న తర్వాత మనం ఏం చేయాలి, సో ఏం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయని మనం చూడాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి +0, ఇక్కడ వచ్చేసరికి +10. తర్వాత ఏం చేయాలి, ఈ నెంబర్స్ని దీంతో మల్టిప్లై చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇక్కడ మనకి 0 వస్తుంది. నెక్స్ట్ ఈ 20ని దీంతో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది +200 వస్తుంది. ఓకే, ఈ మొత్తం యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 200 వస్తుంది. ఓకే, మొత్తం ఎంతమంది 50 మంది, కాబట్టి బై 50. కాబట్టి ఆన్సర్ ఎంత 4. 20 + 4 ఎంత 24. ఇందాక వచ్చిన ఆన్సరే కదా. ఓకే, సో ఇలా మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా చూద్దాము. ఓకే, ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 32 బాయ్స్ అండ్ 28 గర్ల్స్. 32 బాయ్స్ ఉన్నారు, నెక్స్ట్ 28 గర్ల్స్ ఉన్నారు. ఓకే, ఈ 38 బాయ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇస్ 14 ఇయర్స్. నెక్స్ట్ ద గర్ల్స్ ఇచ్చాడు, గర్ల్స్ వచ్చేసరికి ఎంత 13 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హోల్ క్లాస్. ఓకే, సో మొత్తం యాడ్ చేస్తే ఎంత 60. మొత్తం 60 మెంబర్స్ ఉన్నారు. ఈ 60 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మనం కనుక్కోవాలి. సేమ్ అజ్యూమ్ యావరేజ్ ఒకటి అనుకుంటా, అదేనా అనుకుంటా అంటే 30 అనుకుంటా. ఓకే, తర్వాత మనకి ఏం చేస్తే వస్తుంది 0, ఇక్కడ +1 చేస్తే నాకు 14 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 32 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. కాబట్టి రెండు యాడ్ చేస్తే ఎంత 32 వచ్చింది. కాబట్టి 32 వేస్తాను. మొత్తం ఎంతమంది బై 60, కాబట్టి బై 60 వేసాను. సో కాబట్టి ఇది సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది 4 8s, నెక్స్ట్ 4 15s. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే 13 8/15. ఇలానే ఉంటుంది ఆన్సర్. ఓకే, లేదా పాయింట్స్లో అయినా ఇస్తుంటాడు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది మీకే ఇస్తున్నాను, సో మీరే చేయండి. ఓకే, సో చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పండి.
ఓకే. అండ్ మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా జస్ట్ కామెంట్ చేయండి, నేనైతే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ మోడల్ 3, యావరేజ్ చేంజ్ వెన్ గ్రూప్ చేంజ్. ఓకే. సో ఒకసారి చూద్దాము, క్వశ్చన్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 31 స్టూడెంట్స్ ఈస్ 11.5. అంటే 31 స్టూడెంట్స్ ఉన్నారంట, యావరేజ్ వచ్చేసరికి 11.5 ఇయర్స్ అంట. ఇఫ్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్, అంటే ఇప్పుడు టీచర్ కూడా వీళ్ళలో యాడ్ అయ్యారంట. ఓకే, టీచర్ కూడా యాడ్ అయ్యారంట. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు? 32 మంది అవుతారు, 32 మెంబర్స్ అవుతారు. ఓకేనా? అప్పుడు ఏమైందంట, ద యావరేజ్ ఏజ్ అనేది ఎంత అయిందంట, 1 ఇయర్ పెరిగిందంట. అంటే ఈ యావరేజ్ కాస్త ఎంత అయింది, 1 పెరిగింది. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది, 12.5 అయిందంట. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఓకేనా, ఎవరైనా యాడ్ అయ్యారు లేదా ఎవరైనా రిమూవ్ అయ్యారు అని ఇచ్చుంటాడు. ఓకే, ఇలా రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఎలాగైతే రాసుకున్నానో ఇలా రాసుకోవాలి. ఓకేనా, ఇక్కడ +1 ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి +1 ఇలా రాసుకుంటే మీకు అక్కడితో క్వశ్చన్ అనేది అయిపోయింది, సగం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 ఏదైతే ఉందో ఈ 1ని దీంతో మనం మల్టిప్లై చేయాలి. ఓకే, అలాగే ఇక్కడున్న దీంతో మనం మల్టిప్లై చేయాలి. ఓకే, సో చేసి చూద్దాము. +1 × 12.5, ఇక్కడ ప్లస్ మళ్ళీ +1 × 31. ఓకే, సో ఇది చేస్తే మనకేమొచ్చింది, ఇది 12.5, ఇది 31. ఓకే, 31 + 12.5 అంతా 43.5. ఈ 43.5 వచ్చింది కదా, ఇది ఏంటి అంటే ఇక్కడ ఎవడైతే యాడ్ అయ్యాడో, ఇక్కడ చూసారు కదా టీచర్ యాడ్ అయ్యారు, ఇక్కడ ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ యొక్క ఏజ్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కాకుండా వెయిట్ ఇస్తే వాళ్ళ యొక్క వెయిట్. ఓకే, ఇక్కడ వచ్చే వాల్యూ. కాబట్టి ఈ టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటే 43.5 అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ అడిగేది కూడా వాడు మోస్ట్లీ అయ్యి అడుగుతాడు. ఓకేనా, ఇక్కడ కనుక్కునేది కూడా అదొకటే ఉంటుంది. ఓకే, కాబట్టి టీచర్ ఏజ్ ఎంత 43.5. ఓకే, ఇలా మనము ఈ ప్రాబ్లమ్స్ని మనము చేస్తామన్నమాట. ఒకరు యాడ్ అయ్యారు, ఓకే, లేదా రిమూవ్ అయ్యారు అని కూడా ఇచ్చుంటాడు. రిమూవ్ అయితే యావరేజ్ ఇలా చేంజ్ అయ్యింది అని ఇచ్చుంటాడు అనమాట. అలాంటప్పుడు మనం ఇలా చేయాలి. ఓకే, సో ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 బ్రదర్స్ అంట. ఓకే, 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వచ్చేసరికి 12. అండ్ ఇఫ్ దేర్ మదర్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, అంటే మదర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, అప్పుడు మొత్తం 5 మెంబర్స్ అయ్యారు. అప్పుడు యావరేజ్ ఇంక్రీజెస్ బై 5 ఇయర్స్ అంట. ఓకే, ఇనిషియల్గా 12 ఉంది, ఇప్పుడు ఏమైందంట +5 ఇంక్రీజ్ అయిందంట. ఓకే, కాబట్టి ఎంత అవుతుంది, 17 అవుతుంది. ఓకే, నేనేం చేస్తాను, ఈ 1ని దీంతో మల్టిప్లై చేస్తాను, ఈ 5ని దీంతో మల్టిప్లై చేస్తాను. ఓకే, 1 + 7 ఎంత, సారీ 1 × 17 ఎంత, 17, +5 × 4 ఎంత, 20, కాబట్టి ఎంత, 37. ఈ 37 ఎవరు, ఇక్కడ ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ యొక్క ఏజ్, లేదా ఒకవేళ వెయిట్ ఇచ్చుంటే వాళ్ళ యొక్క వెయిట్. కాబట్టి ఇక్కడ 37 ఇక్కడ యాడ్ అయ్యారు. ఓకే, సారీ ఇక్కడ యాడ్ అయిన వాళ్ళ ఏజ్ అనమాట. ఇక్కడ యాడ్ అయింది ఎవరు, మదర్. మన క్వశ్చన్లో అడిగింది కూడా మదర్ ఏజ్ ఎంత అని, కాబట్టి ఎంత వస్తుంది, 37 ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 40. ఓకే, గ్రూప్ ఆఫ్ బాయ్స్, ఇక్కడ మనకి ఎంతమంది అని ఇవ్వలేదు, అర్థమవుతుందా? కాబట్టి నేను జస్ట్ ఎన్ అని రాసుకుంటా. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత, 40 kg అంట. ఆఫ్టర్ ఏ బాయ్ వెయింగ్ 58.5 kg జాయిన్స్ ద గ్రూప్. ఓకే, ఎవరో జాయిన్ అయ్యారంట. ఓకే, సో అప్పుడు యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్ ఈజ్ ఇంక్రీజెస్ బై 0.5. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎవరో యాడ్ అయ్యారంట, +1 యాడ్ అయ్యారు, అప్పుడు n+1 అవుతుంది. ఓకే, ఈ 1 యాడ్ అయింది, ఏజ్ మనకు తెలుసు, సారీ ఏజ్ కాదు, వెయిట్ మనకు తెలుసు 58.5. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైందంట, యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయిందంట, +0.5 ఇంక్రీజ్ అయిందంట. ఓకే, అంటే ఏమైంది, 40.5 అయిందంట. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక ఏదైతే చేసామో దానికి రివర్స్ అనమాట, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, సో ఈ 58.5 ఏదైతే ఉందో అది యాడ్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇది తీసేస్తాం ఫస్ట్. ఓకే, సో ఇందాక ఎలాగైతే చేసామో అలాగే దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో +1 × 40.5 ఎంత మనకి, 40.5 వస్తుంది. ఇక్కడ 0.5 × n. ఓకే, 0.5 నేను 1/2 రాసుకుంటాను, అప్పుడు n/2 వచ్చింది. ఓకే, ఈ n/2 వాల్యూ, ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో ఏం వాల్యూ ఇది, ఇక్కడ ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళ వాల్యూ, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ నాకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు ఆ వాల్యూ ఎంత అని, 58.5 అని. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 58.5 కదా. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, n/2 ఈజ్ ఈక్వల్ టు 40.5 అలా వెళ్తుంది. కాబట్టి -40.5, అప్పుడు ఎంత, 18. కాబట్టి n/2 18 వస్తుంది. అప్పుడు n ఎంత, 36.
ఓకే. సో ఎన్ అంటే ఏంది? ఈ వాల్యూ అంటే 36 మెంబర్స్ ఉన్నారు. ఓకే. క్వెషన్‌లో ఇచ్చింది ఏంది? ఏం కనుక్కోమన్నాడు? వాట్ వాస్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద గ్రూప్? ఒరిజినల్‌గా ఎంతమంది? 36 మెంబర్స్. ఓకే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 36 అవుతుంది. ఇలా మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. వన్స్ మీకు కానీ కాన్సెప్ట్ అర్థమైతే వాడు ఎలా ఇచ్చినా కానీ సరే, ఓకే, ఈ మెథడ్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, అర్థమైతే వాడు ఎలా ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో అలా అనమాట గైస్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇస్ 15 ఇయర్స్. సో 40 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత? 15 ఇయర్స్ అంట. వెన్ 10 స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్, అంటే యాడ్ అయ్యారు. ఓకే, సో ప్లస్ 10 యాడ్ అయ్యారు, అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 50 అయ్యారు మొత్తం. ఓకే, ద యావరేజ్ ఇంక్రీజెస్ బై 0.2 ఇయర్స్. ఇది ఎంత అయిందంట? ప్లస్ 0.2 ఇంక్రీజ్ అయిందంట. కాబట్టి ఏమవుతుంది? 15.2 అవుతుంది. కాబట్టి దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఎంత వస్తుంది? 10 × 15.2 152 ప్లస్ 0.2 × 4 ఎంత? 8. అంతే కదా. కాబట్టి ఆన్సర్ ఎంత? 160. ఈ 160 ఏంటి? ఓకే, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 160 ఏంటి? ఓకేనా, ఇక్కడ ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళ యొక్క ఏజ్ కదా, లేదా వాళ్ళ యొక్క ఏజ్. ఓకేనా, సో 160 ఏజ్ అసలు ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారు? 10 మెంబర్స్. కాబట్టి ఈ 10 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ ఎంత? 160. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో, నేనేం చెప్పాను, ఈ వాల్యూ అనేది ఇక్కడ ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళ యొక్క ఏజ్ అన్నాను కదా. ఇక్కడ 10 మెంబర్స్ వచ్చింది. ఓకే, 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ ఇది వాల్యూ. అర్థమవుతుందా? ఇక్కడ సమ్ ఏజ్ వచ్చేసరికి 160. ఓకేనా, కానీ టోటల్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, కాబట్టి అప్పుడు దీని యావరేజ్ ఏమవుతుంది? 160/10 కదా. అప్పుడు ఆన్సర్ ఎంత? యావరేజ్ 16. కాబట్టి యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఎంత? 16 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే వస్తుందో, ఇలా మనం చేస్తాం కదా, ఆ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇక్కడ యాడ్ అయిన వాళ్ళ ఏజ్ అనమాట. ఇక్కడ 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ అవుతుంది. ఓకే, సో అదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదనమాట గైస్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో మోడల్ 4 ఐ థింక్, రివర్స్ క్యాలిక్యులేషన్ ఫ్రమ్ ఏజెస్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 39 స్టూడెంట్స్ అండ్ ఏ టీచర్ ఈజ్ 11 ఇయర్స్. అంటే 39 స్టూడెంట్స్ ఉన్నారు ప్లస్ టీచర్ 1. ఓకే, వీళ్ళ యావరేజ్ వచ్చేసరికి 11 అంట. ఇఫ్ టీచర్ ఏజ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, అంటే ఇది యాక్చువల్గా ఎంత? 40 అనమాట. ఓకే, ఇప్పుడు టీచర్ని తీసేశారంట. తీసేశారంటే ఏంటి? -1. దాకా మనం ఏం చేసాము? యాడిషనే వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్క్లూడెడ్. ఓకే, తీసేసినప్పుడు మనకి యావరేజ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1. కాబట్టి ఇదేమైంది? -1 అయింది. కాబట్టి ఇది 39, ఇది వచ్చేసరికి 10 అయింది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సిమిలర్గా ఇందాక ఎలాగైతే చేస్తామో అలాగే, కాకపోతే అక్కడ ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ మైనస్లు ఉన్నాయి, అంతే తేడా. ఓకే, -1 × 10 ఎంత? -10. ఇక్కడ -40. అప్పుడు మొత్తం ఏమొచ్చింది? -50 వచ్చింది కదా. ఈ -50 ఏదైతే ఉందో అది ఎవరిది? ఇక్కడ ఎవరైతే రిమూవ్ అయ్యారో వాళ్ళ యొక్క ఏజ్. ఇక్కడ ఎవరు రిమూవ్ అయ్యారు? టీచర్. కాబట్టి టీచర్ ఏజ్ అంతా 50 అనమాట. ఈ మైనస్ అనేది రిమూవ్ అయ్యారు కాబట్టి మైనస్ ఉంది అంతే. ఓకే, సో అదనమాట గైస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఓకే, సో దేర్ యావరేజ్ వెయిట్ ఈజ్ 45 kg. అంటే 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత? 45. నెక్స్ట్ వెన్ 1 స్టూడెంట్ లీవ్స్ ద క్లాస్, అంటే ఒకరెవరో రిమూవ్ అయ్యారంట, -1. ఓకే, ఇప్పుడు మొత్తం 49 అయ్యారు. ఓకే, అప్పుడు ఏమైందంట? ద యావరేజ్ వెయిట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 100 grams. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేజీ కాబట్టి 100 grams కేజీలో రాసుకున్నట్లయితే -0.1. ఓకే, ఎవరు తగ్గింది కాబట్టి, రెడ్యూస్ అయింది కాబట్టి -100 grams అంటే 0.1 kg. అప్పుడు ఇది ఎంత వస్తుంది? 44.9 అవుతుంది. ఓకే, సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో అలాగే ఈ -1ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత? -44.9 అవుతుంది. ఓకే, దీన్ని మనం దీంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది ఎంత వస్తుంది? -5 వస్తుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? -49.9. ఓకే, ఈ 49.9 ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే రిమూవ్ అయి ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనమాట. సో అది మనకి 49.9 అవుతుంది. అంతే గైస్, దట్స్ ఇట్. ఇక్కడ మనము రిమూవ్ అయ్యారు కాబట్టి మైనస్ చేసుకుంటాము. సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలాగైతే చేసామో అలాగే. ఓకే, అది గైస్. అండ్ నెక్స్ట్ మోడల్, చేంజ్ ఇన్ యావరేజ్ వెన్ రిప్లేస్డ్. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే సో ఎవరో యాడ్ అయ్యారు, ఓకే, లేదా ఎవరో రిమూవ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే రెండు ఒకేసారి జరిగాయి. ఓకేనా, ఒకరు యాడ్ అయ్యారు, ఒకరు రిమూవ్ అయ్యారు, రిప్లేసింగ్ అనమాట. ఆ రిప్లేసింగ్ వస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం.
ఓకే. ఇక్కడ క్వెషన్ చూసుకున్నట్టయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1.5 kg వెన్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెయింగ్ 40 kg ఈజ్ రిప్లేస్డ్ బై ఎ న్యూ స్టూడెంట్. ఓకే. ఒకే స్టేట్మెంట్లో ఇచ్చేసాడు. ఓకే. 15 స్టూడెంట్స్ ఉన్నారంట. ఓకే. 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంతో నాకు తెలీదు. ఓకే. నేను సమ్ ఎక్స్ అనుకుంటా. ఓకే. సో ఇప్పుడు ఏమైందంట, వెన్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ వెయింగ్ 40 kg ఈజ్ రిప్లేస్డ్ బై ఎ న్యూ స్టూడెంట్. అంటే ఇక్కడ ఒకరు రిమూవ్ అయ్యారు, అలాగే ఒకరు యాడ్ అయ్యారు. ఓకే. సో అప్పుడు మొత్తం ఎంత 15 ఉంటారు తర్వాత కూడా. ఓకే. ఇప్పుడు యావరేజ్ ఏమైందంట, ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5 kg. సో ప్లస్ 1.5, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 1.5 అవుతుంది. ఓకే. సో ఇదనమాట. ఇంకా ఇక్కడ మనం మిస్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చేసాడు. ఎవడైతే రిప్లేస్ అయ్యాడు అంటే ఎవరైతే రిమూవ్ అయ్యాడు, ఇది కదా రిమూవ్ అయింది, -1 అంటే ఎవరైతే రిమూవ్ అయ్యాడో వాడు వెయిట్ ఇచ్చాడు ఎంత 40 kg. ఓకే. 40 kg అనమాట. ఓకే. సో ఇది ఇచ్చాడు. ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఎంత జీరోనే కదా, సో మొత్తం టోటల్ జీరోనే కదా, -1 + 1 జీరోనే. సేమ్ ఇందాక ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తాము. -0 ఇంటూ దీంతో మల్టిప్లై చేస్తాము, ఎంత జీరోనే వస్తుంది. తర్వాత ఈ 1.5ని దీంతో చేస్తాము, ఎంత వస్తుంది, సో మనకి ఎంత వస్తుందంటే 7.5 వస్తుంది అనుకుంటా. 7.5. అప్పుడు టోటల్ ఎంత 7.5 వస్తుంది. ఓకే. ఈ 7.5 ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో, ఈ రిమూవ్ అయ్యారు, యాడ్ అయ్యారు కదా. ఓకే. సో వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ అనమాట. ఓకే. సో ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏమైంది, ఒకరు రిమూవ్ అయ్యారు, అలాగే ఒకరు యాడ్ అయ్యారు. రిమూవ్ అయింది మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము, యాడ్ అయింది ప్లస్ ఏ చేస్తాము. ఈ టోటల్ అనేది ఈ 7.5 అనమాట. ఓకే. అప్పుడు మనకి -40 ప్లస్ అడిషన్, ఎవరైతే అడిషన్ అయ్యారో వాళ్ళు, దట్ ఈస్ ఈక్వల్ టు 7.5 వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఈ 40 అలా పోతే 47.5 వస్తుంది. అప్పుడు ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ ఏజ్ ఎంత 47.5 అనమాట. ఓకే. సో ఇదనమాట గైస్. ఓకే. సో అప్పుడు మనకు అడిగింది కూడా వెయిట్ ఆఫ్ ఎ న్యూ స్టూడెంటే. ఓకే. కొత్త స్టూడెంట్ ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళని అడిగారు కాబట్టి ఇక్కడ ఆ వెయిట్ ఎంత అవుతుంది, 47.5 అవుతుంది. ఓకే. ఇక్కడ ఏం లేదనమాట. సో ఇక్కడ మనము ఒక రిమూవ్ అయ్యారు, యాడ్ అయ్యారు, కాబట్టి రిమూవ్ అయిన దాన్ని మనం ఏమనుకుంటాం అంటే మైనస్ అనుకుంటాం. ఓకే. ఇట్లాగా -40 చేస్తాము, ప్లస్ యాడ్ చేస్తాము, ఆ రెండిటి సమ్ చేస్తే మనకి ఈ వాల్యూ వేసుకోవాలి అంతే. ఓకే. సో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ 10 టీచర్స్ ఆఫ్ ఎ స్కూల్ 1 టీచర్ రిటైర్స్ అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఏ న్యూ టీచర్ ఏజ్ 25 years జాయిన్స్. ఓకే. మొత్తం 10 టీచర్స్ ఉన్నారంట. ఓకే. ఈ 10 టీచర్స్లో ఒకరు పోయారు, ఒకరు వచ్చారు. ఓకే. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3 years. ఓకే. సో ఇనిషియల్గా సమ్ ఎక్స్ ఉందనుకుంటా. ఓకే. తర్వాత ఎంత అయిందంట, రిడ్యూస్ అయిందంట, x-3 అయిందంట. ఓకే. సో ఇక్కడ ఎవరు మారలేదు కాబట్టి 0. ఓకే. ఇక్కడ 0. ఓకే. సో ఇప్పుడు సేమ్ చేస్తాను, అదే చేస్తాను. ఓకే. సో ఎంత 0 ఇంటూ x-3 ఎంత, జీరోనే. -3 ఇంటూ 30 ఎంత, -30 వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఎవరు రిమూవ్ అయ్యారు, మనకి ఇక్కడ ఇచ్చాడు ఏ న్యూ టీచర్ ఏజ్ 25 years జాయిన్. ఇక్కడ రిమూవ్ అయింది మనకు తెలియదు కాబట్టి రిమూవ్ అయిన ఏజ్ అనేది నాకు తెలియదు కాబట్టి -x అనుకుంటా, x కాదు r అనుకుందాం. ఓకేనా, రిటైర్ అయ్యారు కాబట్టి -r. కానీ యాడిషన్ ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ ఏజ్ తెలుసు నాకు, ఇక్కడ ఇచ్చినాడు 25 years జాయిన్ అంట. ఓకే. ఇక్కడ 25 వేసుకుంటా. ఈ రెండు యాడ్ చేస్తే నాకేం వాల్యూ రావాలి, ఈ వాల్యూ రావాలి, -30 రావాలి. ఓకే. కాబట్టి -r + 25 దట్ ఈస్ ఈక్వల్ టు -30. ఓకే. కాబట్టి r అటు వెళ్తుంది, 30 ఇటు వస్తుంది, కాబట్టి r ఎంత 30 + 25 ఎంత 55. కాబట్టి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ ఏజ్ ఎంత 55. ఇక్కడ ఆ క్వశ్చన్లో మనకు అడిగింది కూడా అదే, ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ ఏజ్, కాబట్టి ఆన్సర్ ఎంత 55 అవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేసి చూద్దాం. ఓకే. ద యావరేజ్ ఆఫ్ 8 men is increased by 2 years when 2 of them whose age are 21 and 23 are replaced by 2 new men. చూడండి. ఓకే. సో ఇక్కడ 8 men ఉన్నారు. ఓకే. సో వాళ్ళ యావరేజ్ నాకు తెలియదు, సమ్ ఎక్స్ అనుకుంటా. ఓకే. సో ఇక్కడ ఏమయ్యారంటే 2 అంటే 2 of them are replaced by 2 men. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇద్దరు పోయారు, ఇద్దరు వచ్చారు. ఓకే. అంటే -1 -1 +1 +1 ఇదే కదా దాని అర్థము. ఓకే. సో ఇక్కడ ఎవరైతే రిమూవ్ అయ్యారో వాళ్ళ ఏజ్ ఇచ్చాడు 21 23, అంటే ఇదంతా 21, అంటే మైనస్, అంటే రిమూవ్ అయ్యారు కాబట్టి మైనస్ రాస్తున్నాను, -21, ఇది -23. ఇక్కడ యాడ్ అయింది నాకు తెలియదు కాబట్టి +x +y రాసుకుంటా అలాగా. ఓకే. ఎక్స్ వద్దు, ఏ రాసుకుందాం, +a +b అని రాసుకుంటా, జస్ట్ అనుకుంటున్నా అంతే. ఓకే. సో ఇప్పుడు ఏమైందంట, యావరేజ్ 8 men is increased by 2 years. ఇది యావరేజ్ అనేది 2 years ఇంక్రీజ్ అయిందంట. ఓకే. 2 years ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 8 menదే ఉంటారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ 0. సేమ్ ఇందాక చేసినట్టుగానే మల్టిప్లై చేస్తాం, 0 వస్తుంది. 2 × 8 ఎంత 16 వస్తుంది. ఓకే. ఈ 16 అంటే ఏంటి, ఈ మొత్తం వాల్యూ కదా. ఓకే. కాబట్టి -21 -23 ఇక్కడ రాస్తున్నాను,
-21 -23 ప్లస్ ఏ ప్లస్ బి. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 16 వస్తుంది. ఓకే, కాబట్టి -21 -23 ఎంత? -44, రైట్? -44 ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 16. కాబట్టి ఏ ప్లస్ బి ఎంత వస్తుంది? అటు పోతే మనకి 60 వస్తుంది. ఓకే, అంటే ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ ఇద్దరి. ఓకే, సమ్ ఆఫ్ ఏజ్ ఎంత? 60. మన క్వశ్చన్లో ఏమడిగాడో చూద్దాం. క్వశ్చన్లో ఏమడిగాడు? యావరేజ్ అడిగాడు. ఓకే, సమ్ 60, యావరేజ్ ఎంత అవుతుంది? ఇద్దరు ఉన్నారు కాబట్టి బై 2 ఎంత? 30. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 30 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం వీటిని సాల్వ్ చేయాలి. ఓకే గైస్, ఇవన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే, సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. వీటిని అట్లీస్ట్ ఒక 2 times అన్నా మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే ఓకే, సో మీరు వీటిల్లో బాగా స్ట్రాంగ్ అవుతారు. ఓకే, ఈ మోడల్స్ వచ్చినా కానీ సో ఆ ట్రిక్ అనేది మీకు ఇమీడియట్గా మీ మైండ్లోకి వస్తుంది. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఓకే, దట్స్ ఇట్ గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.